నమస్తే అండి. నా పేరు డాక్టర్ మేఘ్నా, ఎంబీబీఎస్ ఎండీ పీడియాట్రిక్స్. వింటర్స్ అంటే జ్వరం, జలుబు. జలుబు అంటే పిల్లలకి అన్నెసెసరీ రెస్ట్రిక్షన్స్. అసలు కల్పరేట్ ఏంటి? ఈ కోల్డ్ వెదరా, ఫుడ్డా, లేకపోతే మన హ్యాబిట్సా? మరి వింటర్స్లో పేరెంట్స్ చేసే ఈ 5 మిస్టేక్స్ ఏంటి? ఇంకా వీటి గురించి సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. మనందరం వినే ఉంటాం, నీళ్ళల్లో ఆడితే జలుబు, జ్వరం వస్తుంది అని. ఇలా అని కొంతమంది పేరెంట్స్ పిల్లలకి స్నానం కూడా చేయించరండి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? బేసిక్ ఏంటంటే జలుబు, గొంతు నొప్పి, జ్వరం ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. నీళ్ళల్లో ఆడుకోవడం వల్ల, స్నానం చేయించడం వల్ల, లేకపోతే నీళ్లు తగలడం వల్ల కాదు. నెక్స్ట్, బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్లో ఆరెంజెస్, బనానాస్ లాంటి ఫ్రూట్స్ తినచ్చా, తినకూడదా? దీనివల్ల బేబీకి ఏమన్నా కోల్డ్ వస్తుందా, లేదా పిల్లలకే ఫ్రూట్స్ పెట్టచ్చా లేదా అని అడుగుతుంటారు. ఇది పూర్తిగా ఫాల్స్ బిలీఫ్. ఆరెంజెస్, బనానాస్ ఇలాంటి ఫ్రూట్స్ ఏమీ రెస్ట్రిక్షన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆరెంజెస్లో అంటే బత్తాయి లాంటి సిట్రస్ ఫ్రూట్స్లో విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాడీ హీలింగ్కి హెల్ప్ అవుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ ప్రాపర్గా డైట్ తీసుకుంటేనే కదా బేబీ ఫాస్ట్గా రికవర్ అయ్యేది, ఏం కోల్డ్ అవి రాకుండా ఉండేది. థర్డ్, పెరుగు తినడం వల్ల చాలామంది అనుకుంటూ ఉంటారు జలుబు పెరిగిపోతుంది, మ్యూకస్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతుంది అని చెప్పి. సైన్స్ చెప్పేది ఏంటంటే దీనికి ఏం ఎవిడెన్స్ లేదు. పెరుగు తినడం వల్ల జలుబు వస్తుంది అని చెప్పి ఎక్కడ రాసలేదు. ఆల్రెడీ కోల్డ్ ఉండి పిల్లలు తక్కువ తింటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆపేస్తే న్యూట్రిషన్ ఎలాగా? ఇంకా వీక్నెస్ ఎక్కువ అయిపోతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, దీనివల్ల ఇంకా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫుడ్లో రెస్ట్రిక్షన్ అనేది అస్సలు చేయకండి. ఓన్లీ ఏమన్నా పర్టికులర్ ఫుడ్కి ఎలర్జీ ఉంటే మాత్రమే అది ఆపాలి. లేకపోతే ఈ ఫుడ్ తినచ్చు, ఇది తినకూడదు అని చెప్పి ఏమి ఉండదు. 4, బేబీకి ఎక్కువగా చలేస్తుందేమో అని చెప్పి ఎక్కువ లేయర్స్ ఆఫ్ క్లోదింగ్ వేసేస్తూ ఉంటాం. ఒక 2 జాకెట్లు వేసేస్తాం, పైన షాల్ కప్పేస్తాం, బ్లాంకెట్ కప్పేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ లేయరింగ్ ఆఫ్ ఓవర్ క్లోదింగ్ వల్ల బేబీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హీట్, బేబీస్కి జనరల్గా బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే బాడీలో హీట్ జనరేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది మనతో కంపేర్ చేస్తే. అయినా సరే ఆ హీట్ అంతా డెసిపేట్ అయిపోద్ది, బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఇలా ఓవర్ క్లోదింగ్ చేయడం వల్ల ఆ హీట్ ఎస్కేప్ అవ్వడానికి ఎక్కడ ఉండదు. దానివల్ల బేబీస్కి ఎక్కువ ఇరిటబిలిటీ, ఓవర్ హీట్ వల్ల ఆడుకోవడం తగ్గిపోతుంది, క్రాంకీగా అయిపోతారు. సో అది మనం అవాయిడ్ చేయాలి. మరి దీనికి గోల్డెన్ రూల్ ఏంటో తెలుసా అండి? మీరు ఎన్ని లేయర్స్ ఆఫ్ క్లోత్స్లో కంఫర్టబుల్గా ఉంటే బేబీకి దానికన్నా 1 లేయర్ ఎక్కువ వేయండి. మీరు ఓన్లీ జాకెట్ సరిపోతుంటే బేబీకి ఒక బ్లాంకెట్ కూడా కప్పండి. అండ్ మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. హెడ్, బ్యాక్, నెక్ ఇక్కడ ఏమైనా స్వెట్టింగ్ లాగా ఉంటే వెంటనే ఒక లేయర్ రిమూవ్ చేసేయాలి. 5, చాలామంది బిలీఫ్ ఇది, పిల్లలు చెప్పులు లేకుండా చల్లటి ఫ్లోర్ మీద నడుస్తే జలుబు చేసేస్తుంది అని చెప్పి. ఫ్లోర్ వల్ల జలుబు ఎలా వస్తుందండి? మనం ముందే అనుకున్నాం కదా, కోల్డ్ ఫీవర్ ఒకవేళ వస్తుంటే అది వైరస్ వల్ల వస్తుంది. ఒకవేళ మీ ఫ్లోర్ క్లీన్గా, హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారంటే అప్పుడు ఇంకా బేబీ చెప్పులు వేసుకున్న జలుబు అనేది చెయ్యదు. ఇంకా అసలు బేబీ ఇలాగ నడిస్తేనే వాళ్ళకి బెటర్ బ్యాలెన్స్ ఉంటుంది, ఫుట్లో ఉన్న మసిల్ స్ట్రెంగ్త్ బిల్డప్ అవుతుంది, ఇంకా డెవలప్మెంట్కి కూడా అది హెల్ప్ అవుతుంది. ఇవన్నీ మనం ఆపేయకూడదు కదండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వింటర్ సీజన్స్లో పిల్లలకి జ్వరం, జలుబు వస్తుందని చెప్పి అన్నెసెసరీ రెస్ట్రిక్షన్స్ అనేవి అవాయిడ్ చేయాలి. కోల్డ్ అనేది వైరస్ వల్ల వస్తుంది, వాటర్, ఫుడ్, ఫ్లోర్, క్లోదింగ్ వీటన్నిటి వల్ల కాదు. వీటన్నిటి మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి పిల్లల్ని బయటికి ఆడుకోనివ్వకుండా చేస్తే వాళ్ళ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. మరి మీరు అడగచ్చు, ఎందుకు వింటర్లోనే జలుబు ఎక్కువ వస్తాయి? వైరస్ ఓన్లీ వింటర్లో ఉంటుందా, సమ్మర్లో ఉండదా అని చెప్పి. యాక్చువల్లీ దీనికి రీజన్ ఏంటంటే వైరస్ గ్రోత్కి కావాల్సిన అట్మాస్ఫియర్ అనేది వింటర్ సీజన్లో మనకి కనిపిస్తుంది. హ్యూమిడిటీ తగ్గిపోతుంది, సన్లైట్ ఉండదు. ఇవన్నీ ఉంటే ఏమవుతుందంటే వైరస్ తొందరగా డిస్ట్రాయ్ అయిపోద్ది. కానీ మనకి వింటర్ సీజన్లో అట్లా అవ్వదు, అది మన సరౌండింగ్స్లో ఎక్కువసేపు ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మనం ఏం చేస్తాం వింటర్లో? ఇంట్లోనే ఉంటాము, డోర్స్, విండోస్ అన్నీ క్లోజ్ చేసేసుకుంటాము. ఒక క్లోజ్ స్పేస్లో కాంటాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంటుంది. మీకు ఇంకా సైంటిఫిక్ రీజన్ కావాలి అంటే
ఈ వింటర్ సీజన్‌లో ఏమవుతదంటే, ఎయిర్ అంతా కోల్డ్ అండ్ లెస్ హ్యూమిడిటీతో డ్రైగా ఉంటది. అండ్ మన నోస్‌లో ఉన్న మ్యూకస్ విచ్ ఈస్ యాక్చువల్లీ ప్రొటెక్టివ్. న్యాచురల్ ప్రొటెక్షన్ ఇది మనకి. వైరస్ రాకుండా ఆపుతది. కానీ వింటర్ సీజన్‌లో కోల్డ్, డ్రై ఎయిర్ వల్ల ఆ మ్యూకస్ అనేది కూడా డ్రై అయిపోతది. ఇంకా క్రాక్స్ వచ్చేస్తాయి. వైరస్ ఎంట్రీ ఈజీ అవుతది. ఇవి కాకుండా మనం అన్నెసెసరీ రిస్ట్రిక్షన్స్ పెడతాం. ఇది తినొద్దు, అది తినొద్దు అని చెప్తాం. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గుతది. ఇమ్యూనిటీ తగ్గితే వైరస్ పెరిగిపోతది. కొంతమంది పిల్లలకి ఏమవుతదంటే, మన ఎయిర్‌వే సెన్సిటివిటీ చాలా స్ట్రాంగ్ ఉంటది. పిల్లలకి అంత స్ట్రెంత్ ఉండదు. సో, వాళ్ళకేంటి కొంచెం చల్లగాలి తగిలినా సరే ఎయిర్‌వే మొత్తం రియాక్ట్ అవుతది. దానివల్ల పద్దస్మానం, కాఫ్, కోల్డ్ ఇట్లాంటివి వస్తా ఉంటాయి. ఆస్తమా అని అంటాం. హైపర్ రెస్పాన్సివ్ ఎయిర్‌వే. ఆస్తమా అంటాం. ఇదొక క్రానిక్ కండిషన్. ఇట్లాంటి కండిషన్స్‌లో పిల్లలకి కొంచెం జాగ్రత్తలు వేరేలా ఉంటాయి. అది మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. సో, మనం ఆపాల్సింది పిల్లల్ని కాదు, వైరస్‌ని. వైరస్‌ని ఎట్లాగా ఆపాలి అంటే హైజీన్ మెయింటైన్ చేయండి, ప్రాపర్ ఫుడ్ ఇవ్వండి, ఇమ్యూనిటీ పెంచండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.